హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు గృహప్రవేశం అనమాట. చాలా బాగా జరిగింది. 2 days ఫెస్టివల్ లా జరిగింది. ఫస్ట్ డే ఏంటంటే ఫస్ట్ గణపతి హోమం, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ క్లిప్ ఏంటంటే గృహప్రవేశం రోజు ముందు ఇల్లంతా తోరణాలతో కడుతున్నారనమాట, మేళాలతో. చాలా బాగా జరిగింది. సెకండ్ డే ఏంటంటే స్వాములకు భోజనాలు, అయ్యప్ప స్వాములకు నైట్ పడి పూజ జరిగింది. ఇంకా ఆ రోజు హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు జరిగింది. చాలా బాగా జరిగింది. వీళ్ళే మా పెద్దమ్మ పెద్దనాన్న లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నారు. అక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నా, చూసేయండి. చాలా బాగుంటుంది. గణపతిదేవతావాహయామి స్థాపయామి పూజయామి. వెంకటేశ్వర గారు వెనకాల తామర పువ్వు అందించడం వారికి మీరు ఒక్కొక్క తామర పువ్వు దానిలో షోడశ మహాగణపతి ఒకే చోట వరి పేలాలు అటుకులు ఇవ్వండి. ఇది అదేనండి, వరి పేలాలు అటుకులు. ఇది సెకండ్ డే క్లిప్ అనమాట. హనుమాన్ చాలీసా 108 సార్లు చదివారు. 108 సార్లు చదివినప్పుడల్లా ప్రతి ఒక్కసారికి స్వామివారికి తాంబూలం సమర్పించుకోవాలి. చాలా టైం పట్టింది. ఈ పూజ అంతా అయిన తర్వాత రియల్గా దేవుడే వచ్చినట్టు ఆ కోతి వచ్చిందనమాట. అరటికాయలు తీసుకెళ్ళింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. వీళ్ళు స్వామివారి భజన చేస్తారనమాట, హనుమాన్ చాలీసా. ఇంకా హనుమాన్ చాలీసా చాలా వరకు లాస్ట్కి వచ్చేసింది. ఇంకా 3-4 times చదివితే అయిపోద్ది. ఈలోపు స్వాములు భిక్ష చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత దీవించారు కూడా. ఇంకా ఇక్కడి నుంచి అయితే పడి పూజ క్లిప్ వస్తుంది. చాలా బాగా జరిగింది పడి పూజ. నిజంగా మనలోకి దేవుడే వచ్చినట్టు జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. స్వాములు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే ఫస్ట్ టైం రియల్గా దగ్గర నుంచి పడి పూజ చూడటం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అక్క మా మావయ్య చేశారు, ఎందుకంటే మా పెద్దమ్మ పైకి ఎక్కలేదన్నమాట, అందుకే వీళ్ళు చేశారు. చాలా బాగా జరిగింది. ఇక్కడైతే 18 మెట్లకి 18 కలశాలు పెట్టారు. ఆ క్లిప్పు అయితే మిస్ అయింది. ప్రతి ఒక్కరు తల మీద పెట్టుకొని కలశాలు తీసుకొచ్చారు. చాలా బాగా జరిగింది అనమాట. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓం కలశదేవతాయ నమః. దివ్య పరిమళ గంధాన్ ధారయామి. నక్షత్రాలు కూడా అక్షతాన్ని సమర్పయామి. పుష్పై పూజయామి. చుట్టూ గంధం రాయండి. తడిపి గంధం రాయండి. ఓం గంగాయే నమః, యమునాయ నమః, గోదావరియే నమః, సరస్వత్యే నమః, నర్మదాయే నమః, సింధవే నమః,
कावेर्ये नमः अस्मिन् कलशतीर्थे सप्तकोटि महातीर्थानावाहयामि तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्धिः प्रचोदयात् श्रीमन्महागणाधिपतये नमः आवाहयामि स्वामिनंడి आवाहयामि स्थापयामि पूजयामि वदरेंడి श्रीमन्महागणाधिपतये नमो नमः आवाहितो भव स्थापितो भव सन्निहितो भव सन्निरुद्धो भव अवगुण्डितो भव प्रीतो भव सुप्रसन्नो ఇక్కడైతే భజన పాటలు పాడతాకి భజన బృందంని పిలిపించారనమాట. చాలా బాగా పాడారు. పొద్దున్న వాళ్ళే ఇక్కడ కూడా వచ్చారు. ఎంత అద్భుతంగా జరిగిందంటే ఆ దేవుడే కిందకు వస్తే ఎలా జరిగిద్దో అలా జరిగిందని నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు ఎంత దగ్గర నుంచి చూసానంటే పడి పూజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అసలు గూస్ బంప్స్ వచ్చేసాయి ఆ పాటలకి. ఒక స్వామికి అయితే స్వామివారు వచ్చారు, శివుడు. ఎంత బాగా నాట్యం చేశారంటే డ్యాన్స్ చాలా బాగా చేశారు. ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి, నేను ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంత బాగా జరిగింది, ఎక్కడ జరగదంట ఇంత బాగా. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. స్వాములు చూడండి ఎంత భక్తిభావంతో డ్యాన్స్ వేసేస్తున్నారో. స్వాములకి అన్ని రోజులు దీక్ష తీసుకొని అంత బాగా అనిపిస్తే మనం ఈరోజు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో మీరే అర్థం చేసుకోండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇంత దగ్గరగా చూశాను కాబట్టి. ఆ పాటలకి ఆ స్వామిని తీసుకొచ్చి మన దగ్గర తిప్పుతుంటే ఎంత గూస్ బంప్స్ వస్తాయంటే చాలా బాగుండిద్ది. ఈ స్వామిలు చూస్తుంటే నిజంగా అయ్యప్ప స్వామి మన దగ్గర ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీరు ఎలా అంటారో కామెంట్ చేసేయండి. ఓం శ్రీ హరిహర పుత్రాయ పుత్రలాభాయ శాస్త్రే శత్రునాశనాయ మదగజ. ఇక్కడైతే చాలా క్లిప్సే మిస్ అయినాయి, కానీ చాలా బాగా జరిగింది పడి పూజ. మీరు ఎప్పుడైనా దగ్గరుండి చూసారా పడి పూజ? ఎప్పుడైనా మనం ఇలాంటి పడి పూజను మాత్రం ఖచ్చితంగా చూడాలి. కలశాలు తెచ్చిన దగ్గర నుంచి స్వామికి భోజనం సమర్పించిన దగ్గర వరకు చాలా నిష్ఠతో చేశారనమాట. లాస్ట్కి అయితే 18 జ్యోతులు వెలిగించి స్వామివారికి హరివరాసనం సాంగ్ అయితే పాడారు. స్వామివారిని నిద్రపుచ్చారనమాట. నాకు తెలిసినంత వరకు చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. మధ్యాహ్నమే వీళ్ళందరూ వచ్చి రెడీ చేసుకున్నారు. ఇదంతా 1 డే పని అనమాట. చాలా కష్టపడితే ఇంత అద్భుతంగా రెడీ అయ్యింది ఈ పడి పూజ అనేది. స్వామివారిని తీసుకొస్తే ఎంత బాగుందంటే నిజంగా దేవుడే వస్తున్నట్టు అనిపించింది. ఇక్కడ స్వామివారికి అభిషేకాలు కూడా చేశారు. స్వామివారికి అన్నీ ఇక్కడైతే చాలా భక్తితో చేశారు. అసలు చూస్తుంటేనే ఎంతో బాగుంది. మా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అంతే వీడియో గైస్.